హాయ్ అండి. చాలామంది ఫ్యాబ్రిక్ డై చేయాలనుకుంటారు. నాకులాగా పాపం ఎంతమంది చేసి ఫెయిల్ అయ్యారో నాకు తెలీదు. సక్సెస్ అయిన వాళ్ళైతే ఉన్నారు, నేను కాదన్ను. కాకపోతే నేను ఒక 7 సార్లు 8 సార్లు ట్రై చేశానండి. ట్రై చేసినా కూడా నేను అటర్ ఫ్లాపే అయ్యాను. అది నాకు అర్థం కాలేదు ఏంటంటే నేను చేయడం కరెక్ట్ కాదా అని. కానీ చాలామంది నాకు సజెషన్ ఇచ్చారండి. అట్లా కాదండి, మీరు పెద్ద పాత్ర తీసుకోవాలి, వాటర్ ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు వేయాలి, ఆయిల్ వేయాలి, ఇలా చాలా చెప్పారు నాకు సజెషన్స్. అందరి సజెషన్స్ ప్లస్ మళ్ళీ నేను యూట్యూబ్లో అని అక్కడ మొత్తం ఒకసారి చూసి మళ్ళీ వీడియోస్ కొన్ని మళ్ళీ ట్రై చేశానండి. మళ్ళీ ట్రై చేసినా కూడా మళ్ళీ నాకు సేమ్ ప్రాబ్లం, ప్యాచ్ వర్క్ లాగా రావటం. కొంతమంది అయితే చెప్పారండి, మేము కూడా ట్రై చేసాం, ప్యాచ్ వర్క్ లాగే వచ్చింది మాకు కూడా అని అయితే చెప్పారు. కొంతమంది అయితే లేదు బాగా వచ్చింది మాకు అన్నారు. కొంతమంది ఏమో సేమ్ కలర్ అయితేనే డై అవుతుంది, అంటే ఏదైనా ఎక్కడైనా మరకలు వస్తే మనం సేమ్ కలర్ డై చేసుకుంటే అది మొత్తం ఆ మరక పోయిద్ది అని చెప్పి కొంతమంది చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను చాలా ట్రై చేశాను. కానీ తర్వాత అనిపించింది ఏంటంటే అసలు ఒక 4-5 రకాల ఫ్యాబ్రిక్స్తో ట్రై చేస్తే అసలు దేనికి ఇది బాగా పనిచేస్తుంది అన్నది ముందు మనం తెలుసుకోగలుగుతాం కదా అనిపించింది. అందుకని అయితే నేను ట్రై చేశానండి. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ట్రై చేసిన దాన్ని అయితే చూపిస్తున్నా మీకు. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, ప్యాచ్లుగా. కొంతమంది ఆ వీడియో నేను చేసినప్పుడు అన్నారు బాగానే ఉంది కదా అని. లేదండి, అసలు బాగోలేదు, అది ప్యాచ్గా ఉంది, అసలు వేసుకోవడానికి అవ్వదు అది. సరే, తర్వాత మీరందరూ చెప్పిన సజెషన్స్ తీసుకొని నేను కొన్ని వీడియోస్ కూడా చూసిన తర్వాత ఫస్ట్ ప్యారెట్ గ్రీన్ అండి నేను వేసింది. దాని మీద ప్యారెట్ గ్రీన్ ఉంటే అది వేస్తే అది ఎల్లో కలరు కాదు, ప్యారెట్ గ్రీన్ కాదు, ప్యాచ్లుగా వస్తే ఇదా కాదులే గ్రీన్ ఉంది ఇంకోటి, ఆ గ్రీన్ వేసేద్దాం మొత్తం గ్రీన్ అయిపోద్దని వేసా. కానీ అది కూడా చూడండి ఆ గ్రీన్ కలర్లో వచ్చింది. అది కూడా అంత అసలు బాగోలేదండి, పాత క్లాత్ లాగా అయిపోయింది. అందుకని ఏం చేశానంటే నేను 4 రకాల ఫ్యాబ్రిక్స్తో అసలు ట్రై చేద్దాం, చిన్న పీసెస్ తీసుకొని అసలు ట్రై చేద్దాం, అసలు ఏ క్లాత్కి అయితే బాగా వస్తుందో చూద్దాము, మీకు కూడా యూజ్ అయిద్దని అనిపించిందండి నాకు. ఎందుకనంటే 250 అనగానే తీసేసుకుంటున్నాము, దానిలో ఒక 7 కలర్స్ 8 కలర్స్ వస్తున్నాయి, 10 కలర్స్ దాకా వస్తున్నట్టున్నాయండి. అంతా బాగానే ఉంది. కానీ అసలు మనకు పని చేయాలిగా, పని చేస్తేనే కదా మనం యూజ్ చేయగలుగుతాము. అందుకని నేను ఫస్ట్ అయితే చందేరి తీసుకున్నాను, తర్వాత వచ్చేసరికి జార్జెట్ తీసుకున్నాను, తర్వాత వచ్చేసరికి కాటన్ తీసుకున్నాను, ప్యూర్ కాటన్ తీసుకున్నానండి నేను. తర్వాత వచ్చేసరికి బ్రాసో తీసుకున్నా. బ్రాసో ఆల్రెడీ నాకు మరకలు పడిపోయిందండి, ఎల్లో కలరు గ్రీన్ కలరు మరకలుగా పడిపోయింది. సరే ఉంది కదా వేస్ట్గా, అసలు అది కూడా ట్రై చేద్దామని చెప్పి 4 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఇదిగోండి నేను వేస్తుంది బ్లూ కలర్, 08 అని ఉంది కదండి, బ్లూ కలర్ అయితే నేను బాగా మరిగిన తర్వాత నీళ్లు ఆల్రెడీ ఉప్పేసుకున్నానండి. ఆ ఉప్పేసుకున్న తర్వాత నేను ఇట్లాగా గుప్పెడేసుకున్నాను, తక్కువ కాకుండా కనీసం అంత వాటర్ కాబట్టి మనకి గుప్పెడేయమన్నారు, గుప్పెడైతే వేసాను నేను. తర్వాత ఇదిగోండి వేసేటప్పుడు మీరే చూడండి బ్లూ కలర్, ఎగ్జాక్ట్ బ్లూ కలర్ అది. కలర్ వేసినప్పుడు కూడా బాగా అనిపించింది, అబ్బా బ్లూ కలర్ బాగుంది అనేసి. మొత్తం మళ్ళీ మనం తిప్పకుండా ఉన్నా కూడా అండి, మనం క్లాత్ ముంచినప్పుడు అక్కడక్కడ తిక్కుగా పడిద్ది, ఒక చోట పడదు. అందుకని ఇది వేసిన తర్వాత కొద్దిసేపటి వరకు తిప్పుతూ ఉండాలండి. కలర్ అయితే బాగా కలవాలి నీళ్ళల్లో, అదైతే మర్చిపోవద్దు. ఇంకోటి ఇలా లిక్విడ్ లాగా ఇస్తారండి మనకి. దీనివల్ల ఏంటంటే మనం క్లాత్ ఉడకబెట్టిన తర్వాత ఇలాగ మనం ముంచుకున్నప్పుడు కలర్ అన్నది ఇంకా అక్కడతో వదిలేయడం ఆగుతుంది. అందుకని చెప్పేసి అయితే ఈ లిక్విడ్ వాళ్ళే ఇస్తారు, ఆ ప్యాక్లోనే వస్తుంది మనకి. ఇది మనం వాటర్లో ఒక బకెట్ వాటర్లో వేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బాగా దీన్ని కూడా మనం చేత్తో బాగా తిప్పేసేసుకొని పెట్టేసేసుకోవాలి. దీన్ని కూడా అలాగే మనం పొయ్యి మీద పెట్టిన దాన్ని కూడా బాగా తిప్పుతూనే ఉండాలండి. మనం వదిలేస్తే ఏమవుద్దంటే పైకి కలర్ అన్నది ఇలా నొరగలాగా పైకి వచ్చేసింది. మనం ఎప్పుడైతే క్లాత్ ముంచుతామో ఫస్ట్ మనం ముంచిన క్లాత్ తిక్కు షేడ్ వచ్చేస్తుంది. తర్వాత లోపలికి మనం ముంచి అటు ఇటు తిప్పినా కూడా మనకైతే ఫస్ట్ అయితే ముంచినప్పుడు ఏ కలర్ అయితే పట్టేసిద్దో క్లాత్కి, థిక్ కలరు అలా ఉండిపోద్ది క్లాత్కి. అందుకని మీరు ఖచ్చితంగా బాగా తిప్పండి, తిప్పుతా ఉన్నప్పుడే మీరు క్లాత్ని వేసుకోండి. అంతేగాని మరుగుతుంది కదా అని పక్కన పెట్టేసి క్లాత్ని అయితే ముంచొద్దు. మీరు ఎప్పుడైతే క్లాత్ని ముంచుతారో ఫస్ట్ థిక్ షేడ్ వచ్చేస్తుంది మీరు ఎక్కడైతే ముంచుతారో అక్కడ. అందుకని బాగా తిప్పుతానే ఉండి చక్కగా మీరు ఫ్యాబ్రిక్ని అయితే ముంచండి. నేనైతే చెప్పాను కండి 4 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను, కాకపోతే చిన్న పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను బోల్డ్ నష్టపోయా క్లాత్స్, కుర్తీస్, ఇంకా అందుకని చెప్పేసి నేను 4 చిన్న ఒక 1/2 మీటర్ ముక్కలు లాంటివి అండి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక క్లాత్ వేసాను, తర్వాత ఫస్ట్ చందేరి వేసినట్టున్నాను, తర్వాత కాటన్ వేసాను, ప్యూర్ కాటన్. ఇది కూడా అండి మనం వేసేటప్పుడు కూడా కాస్త వెడల్పుగా, అంటే ఒక మూట కట్టేసినట్టు వేయకుండా కాస్త వెడల్పుగా,
వేసేటప్పుడు కూడా బాగా చూసుకుంటా బాగా తిప్పుకోవాలి. ఈ చిన్న బిట్సే కాబట్టి నేను అలా వేసి తిప్పేశాను. అదే పెద్ద బిట్ అయితే కనుక ఇలా ఓపెన్ చేసినట్టుగా వేసుకుంటా రావాలి. వేసుకొని వచ్చి కూడా బాగా కిందకి మీదకి తిప్పుతూ ఉండాలి. అంతకుముందు నేను చేసిన ప్రతి మిస్టేక్ని సరిచేసుకుంటా చేశానండి దీన్ని. ఇంకెంతకన్నా కూడా ఎవరు చేయరేమో. ఎందుకనంటే అసలు ఎందుకు రాదు, నాకు ఏదైనా రాకపోతే అసలు ఎందుకు రాలేదని బీపీ వచ్చేస్తుంది. రాకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంతమంది బాగుందని చెప్తున్నారు. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశానండి. ఇప్పుడు ఒకళ్ళంటే సరే అబద్ధం చెప్తారు, అందరూ అబద్ధం చెప్పరు కదా. కాకపోతే ఒకటే, వాళ్ళు వాడే ఫ్యాబ్రిక్ మెయిన్. మనం ఏంటంటే ఇంట్లో ఏది ఉంటే దాన్ని వాడేద్దాం అనుకుంటాం కదా, అదే మిస్టేక్. ఏది పడితే అది పెట్టామంటే మనకు రాదండి. దీనిలో కూడా డైబుల్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటాయి కదండి, అది నేను ఇప్పుడు చందేరి కానీ జార్జెట్ కానీ నేను డై చేసుకోవడానికని అడిగి తెచ్చుకున్నాను ఫ్యాబ్రిక్ వైట్ కలర్ది. అందుకని చెప్పేసి పర్టికులర్గా అదే వేసుకున్నాను. అట్లాగే నేను కాటన్ కూడా డైబులే. నేను ఫ్యాంట్ కోసం అని చెప్పి స్ట్రెచబుల్ క్లాత్ అని చెప్పాను కదా మీతో, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. దానిలో ఒక ముక్క తీసాను, అసలు వస్తుందా రాదా అని. చూడండి చక్కగా బ్లూ కలర్లో బాగా మొత్తం నేను కొద్దిసేపు కూడా ఉంచాలంట. చాలామంది ఏంటంటే వేడైన తర్వాత కలర్ వేసిన తర్వాత తిప్పేసేసి వెంటనే క్లాత్ వేసేస్తారు. వేసేసి ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత ఇంకా వాటర్లో డిప్ చేస్తారు కదా, అట్లా కాదండి. కొద్దిసేపు ఉడకనివ్వాలి మనం క్లాత్ని. ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. ఉడకనిస్తేనే మీకు బాగా వస్తుంది కలరు. ఇది నేను ఆల్రెడీ చూశానండి, కొన్ని వీడియోస్ చూసినాకే చెప్తున్నాను మీకు పూర్తిగా. అందుకని నేను ఎక్కడ ఫాస్ట్ పెట్టలేదు, స్కిప్ చేయట్లేదు. ఏది ఎట్లా చేస్తున్నానో అట్లానే మీకు చూపిస్తున్నాను. మహా అయితే కాస్త ఫాస్ట్ పెట్టాను అంతే. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత అయితే నేను ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని తీసేసి, మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి వాటర్లో లిక్విడ్ వేసుకొని, వాళ్ళు ఇచ్చిన లిక్విడ్, దానివల్ల ఏంటంటే కలర్ అక్కడికి వదిలేదే ఇంకా ఆగిపోద్ది. ఇంకా వేరే కలరు అంటదు, ఇంకా కలర్ కూడా మనకి డల్ అవ్వదు. ఇంకా ఉన్న కలర్ ఉన్నట్టుగా అలా ఉంచేస్తుంది. దానికోసం అనేసి ఇది బాగానే ఉందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నేను బాగా డిప్ చేయాలండి, బాగా కిందకి మీదకి బాగా డిప్ చేసుకోవాలి. అలానే ఉన్న క్లాత్స్ని కూడా నేను తీసుకుంటున్నాను మొత్తము. ఇది కాటన్ నేను ఇప్పుడు తీసేది. ఇందాకలది చందేరి అనుకుంటా అండి. ఇదిగోండి చక్కగా బ్లూ కలర్లో ఎంత బాగా అనిపించిందో నాకు. కాటన్ మటుకు బాగా అనిపించింది. మిగతాయి కూడా బాగున్నాయి, అన్నీ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి. ఒకటే చెప్తున్నాను కదండి, మనము బాగా కిందకి మీదకి బాగా మనం వాష్ చేయాలి. ఏదో పైపైన ఇలా అనేసి తీసేసామనుకోండి, ఆరబెట్టిన తర్వాత మళ్ళీ మనం నీళ్ళలో పెట్టి మళ్ళీ రంగు వదులుతుంది. అందుకని చెప్పి మీరు ఆ బకెట్లోకి వేసుకున్నాక కూడా బాగా చాలాసేపు కొద్దిగా నీళ్ళల్లో కిందకి మీదకి అనుకొని మళ్ళీ మామూలు నీళ్ళల్లో ఒకసారి జాడించుకోవాలన్నమాట. కొద్దిసేపు అయితే నేను ఆ నీళ్ళల్లో కూడా అలా ఉంచేసాను, 10 to 15 మినిట్స్, ఇంకెక్కువే ఉంచాను నేను. అట్లానే ఇంకా ఆ నీరు ఉంది కదండి, ఆ బ్లూ నీరు, అందుకని దాంట్లో కూడా నేను బ్రాసో క్లాత్ని అయితే వేసుకుంటున్నాను. మూటలా కాకుండా చెప్పాను కదండి, విడివిడిగా తీసేసి ఒక 2 లేయర్స్ మీద వేసుకుంటా వచ్చాను. క్లాత్ని కూడా ముందు మీకు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు వాటర్ని తిప్పుకుంటానే ఉండండి. కలర్ వాటర్ని తిప్పుకుంటా ఉంటేనే మీకు బాగా వస్తుంది. లేదంటే ఒక చోట నిండుతాను, ఒక చోట లైట్గా అట్లా ప్యాచ్ వర్క్ లాగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇట్లా తిప్పుకుంటా చేశారంటే మీకు చాలా బాగా వస్తుంది. మొత్తం ఈ బ్రాసోని కూడా పూర్తిగా మునిగింది. మీరే చూడండి, మళ్ళీ మునగలేదంటారు మీరు. పెద్ద పాత్రే పెట్టానండి నేను, చక్కగా మునిగిపోయింది అది. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే పొయ్యి కట్టేసేసి కొద్దిసేపు అలా ఉంచేసాను. చాలాసేపే ఉంచానండి నేను. చాలాసేపు ఉంచిన తర్వాతే తీసాను నేను. ఇలా తీసేసి చక్కగా మనం ఆల్రెడీ ఉంది కదండి లిక్విడ్ వేసిన వాటర్, ఆ వాటర్లోకి అయితే వేసేసుకున్నాను. బాగా కాలుతుంది, అయినా తీసేయాలి కదా. ఇంకా తీసేసి ఆ బకెట్ నేను ఇటు పెట్టుకోవాల్సింది. ఇది ఇంత పెద్ద క్లాత్ కదా, అందువల్ల నాకు కొద్దిగా వేడిగా అనిపించింది. ఇంకా నిదానంగా అయితే తీసాను. ఇంకా జాగ్రత్తగా తీసేసి దీన్ని కూడా అట్లనే దాంట్లో ముంచేసేసి చక్కగా దాన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేసేసుకుంటే మనకి ఆ రంగు వదలడం అన్నది ఇంకా ఆపేస్తుంది అక్కడితో. బాగా తిప్పేసి అయితే ఉంచేసాను. ఒకసారి అయితే బాగా తిప్పాలండి. అంటే మనం వేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తున్నాం కదా అనుకోకూడదు. ఒకసారి ముందు అసలు జాడిచ్చినట్టుగా కిందకి మీదకి మొత్తం కలరు అన్నది ఇదయ్యేలాగా మొత్తం కిందకి మీదకి అనుకోవాలి క్లాత్ని.
ఇట్లాగ మొత్తం అనుకొని ఉంచుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. అంటే నేను ఇన్ని చేసి 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 అన్నీ పోయిన తర్వాత అయితే కొంత తెలుసుకున్నదైతే ఇది. ఇలా చేస్తే ఎంతో కొంత అయితే ఖచ్చితంగా బాగానే వస్తుందండి. ఈ తర్వాత ఇంకెంతసేపు ఉంచిన తర్వాత ఇది నేను ఫస్ట్ బిట్ అండి ఇది. అంటే ఇలా జాడిచ్చేసుకొని తీసుకున్నాను, తర్వాత శారీని వేసుకున్నాను. కాకపోతే మీకు ఒకేలాగా వాటర్లో వేసి చూపిద్దామని ముందుకు జరిపాను. చక్కగా క్లాత్ని బాగా ముంచేసేసి తీసేసి మామూలు వాటర్లో కూడా జాడించుకుందామని చెప్పేసి అయితే వేసేసుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. బ్లూ కలర్లోనే కనపడుతుంది కదండి, బ్లూ కలర్లోనే వచ్చింది. కానీ నీళ్ళల్లోకి వేస్తుంటే వైలెట్ షేడ్ వచ్చేసింది. మరి వైలెట్ షేడ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ నీళ్ళల్లో ఉన్నప్పుడు కూడా బ్లూగానే ఉంది. నార్మల్ వాటర్లోకి వేసాను, నార్మల్ వాటర్లోకి వేసినప్పుడు కూడా బ్లూనే అనిపించింది. మరి ఏమో అసలు నాకు అర్థమే కాలేదండి. ఏంటో మ్యాజిక్ లాగా ఆ కలరు బ్లూ ఉన్నదల్లా వైలెట్ షేడ్ లాగా అయిపోయింది మరి ఆరబెట్టేసరికి. అందుకనే మీకు ఎంత పర్టికులర్గా చెప్తున్నాను. మనం ఒక కలర్ అనుకుంటాం, ఒక కలర్ వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్ని బట్టే కలర్ చేంజింగ్ కూడా ఉందండి. బ్లూ అనుకున్నదల్లా ఒక ఫ్యాబ్రిక్ మీద ఒక కలర్ అయింది, ఒక ఫ్యాబ్రిక్ మీద ఒక కలర్ అయింది. అదే నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అంతకుముందు కూడా నేను పెట్టినప్పుడు పాపం చాలామంది నాకు సజెషన్ ఇచ్చారు. కొంతమంది అయితే బాగానే వచ్చిందిగా అన్నారు. ఇదిగోండి చక్కగా నీరు చూడండి, ఎక్కడ బ్లూ రంగు అన్నది ఇంకెక్కడ రాదు. ఇంకా చక్కగా నీట్గా వచ్చేసిద్ది. మీరు తర్వాత ఉతుక్కున్నా కూడా ఇంక రంగు వదలడం అన్నది జరగని పని. బాగానే ఉందండి. ఆ ఫ్యాబ్రిక్ పరంగా అయితే అంత బాగానే ఉంది చెప్తున్నానుగా. ఇదిగోండి ఇది నేను చెప్పాను కదా ముందు మీకు అలా చూపించేశాను. కానీ అప్పుడు కూడా నేను ఇంకా అలా ఉంచాను శారీని. దాంట్లోనే నేను దగ్గర 1/2 అవర్ వాటర్లో ఉంచడం కానీ చేయడం కానీ. ఇదిగోండి శుభ్రంగా నేను నీళ్ళలోనే ఆరబెట్టేసేసుకున్నాను విడివిడిగా. ఆరే టైంకి చూస్తే అసలు నాకు మైండ్ పోయింది ఏంటంటే, ఒకటి వైలెట్ కలర్లో వచ్చింది, ఒకటి బ్లూ కలర్లో వచ్చింది, ఇంకొకటి లైట్ బ్లూ కలర్లో వచ్చింది. శారీని ఇంకా నేను తీయలేదు అప్పటికి. 3 రంగుల్లో వచ్చినాయండి, థిక్ లైటు అన్నట్టుగా. ఆరిన తర్వాత చూసి మరి నవ్వుకున్నాం, ఎంతసేపు నవ్వుకున్నామో పిల్ల నేను. ఇది వచ్చేమో వైలెట్ కలర్లోకి వచ్చిందండి. జార్జెట్, ప్యూర్ జార్జెట్, ఇది డైబుల్ జార్జెట్ అనమాట. తర్వాత చందేరి, ఇది కూడా డైబుల్ అనమాట. ఇది చూస్తే మంచి షైనీగా ఇదొక వైలెట్ షేడ్ వచ్చింది. నేను వేసింది బ్లూ కలర్, ఇది వచ్చింది వైలెట్ కలర్. అసలు ఏం అర్థం కాలేదు. కాటన్ మటుకు బ్లూ కలర్లోనే ఉంది కాస్త, అలా అని థిక్ బ్లూలో లేదు, కాస్త లైట్ బ్లూలో ఉంది. యూనిఫామ్ బ్లూ అంటారు కదండి, అట్లాగా ఏదో బ్లూ, అసలు ఏం బ్లూనో తెలీదు. అదిగోండి ఆ రెండింటికి చూడండి మీరే తేడా. వైలెట్ కలరు, ఇది వచ్చి ఇంకొద్దిగా డార్క్ వైలెట్లా వచ్చింది జార్జెట్. అసలు కాటన్ అయితే బ్లూ కలర్లోనే లైట్ బ్లూలా వచ్చింది. మనం అసలు ఫస్ట్ స్టార్టింగ్లో ముంచినప్పుడు కానీ లేదా వాటర్ వాష్ చేసినప్పుడు కానీ ఆ బ్లూ కలర్ మీరే చూసారుగా. ఇంకా ఫైనల్గా బ్రాసో అండి. బ్రాసో కూడా పర్వాలేదు, బాగానే వచ్చిందండి బ్రాసో కూడా. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఇట్లానే చేసుకుంటే కనుక కొంత బెటర్గానే వస్తుంది. కాకపోతే ఫ్యాబ్రిక్స్ నేను చెప్తున్నాను కదా, రయాన్ కాటన్ అయితేనండి గ్యారంటీగా నేను చెప్తున్నాను, రయాన్ ఫ్యాబ్రిక్ అయితే అవ్వలేదు నాకు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. యూజ్ అయితే కనుక నాకు ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. బాయ్.